మనకి అప్పుడప్పుడు వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి. అయితే ఈ వెక్కిళ్ళు జీవితాంతం వస్తూ ఉంటే ఎలా ఉంటది? చార్లెస్ ఓస్బోర్న్ అనే వ్యక్తికి 68 సంవత్సరాల పాటు వెక్కిళ్ళు వచ్చాయంట. అతనికి మొదటి వెక్కిళ్ళు 1922లో తన గార్డెన్‌లో ఒక పందిని పట్టుకునే క్రమంలో తన డయాఫ్రామ్ అంటే గుండ్రంగా ఉండే కండరాలు దెబ్బతినడం వల్ల ఈ వెక్కిళ్ళు మొదలైనట్టు చార్లెస్ చెప్తున్నారు. ఆ రోజు నుంచి 68 సంవత్సరాల పాటు అంటే 1990 వరకు తన వెక్కిళ్ళు ఆగలేదంట. ఈ కాలంలో సుమారు 430 మిలియన్ వెక్కిళ్ళు వచ్చాయని అంచనా. అయితే ఈ వెక్కిళ్ళు వచ్చినప్పుడు చార్లెస్ కు నొప్పి లేదు గాని వివిధ తన సొంత కార్యక్రమాలను నిర్వహించడానికి కష్టంగా ఉండేదని చార్లెస్ చెప్తున్నారు. తనకి హైయెస్ట్ హిక్యూబ్స్ గిన్నిస్ రికార్డు కూడా వచ్చింది. 1990లో ఈయన వెక్కిళ్ళు అయితే ఆగిపోయాయంట. కానీ ఇప్పుడు ఆగిపోయినా సరే ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే కొంతకాలానికి ఆయన ఆగిపోయారంట. వెక్కిళ్ళు ఆగిపోయినందుకు ఎంతో రిలీఫ్ గా ఉందని కూడా చార్లెస్ చెప్పారు. అదే విధంగా మీకు చెప్పేది ఏంటంటే ఈసారి కుక్కలతోనూ పందులతో ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జీవితాంతం ఎక్కిలతో ఉండాలంటే కొంచెం కష్టంగానే ఉంటది. మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మా వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటది. ఇటువంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.